రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఇది అందరికీ సుపరిచితమైన పేరు. పొన్ను నొప్పితో బాధపడే ప్రతి ఒక్కరికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గురించి తెలుస్తుంది. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అన్ని సందర్భాల్లో చేయాల్సిన అవసరం లేదు. పిప్పి ఎక్కువ లోతుగా వెళ్ళినప్పుడు మనం టెంపరరీ ఫిల్లింగ్ ఇచ్చి తర్వాత వారం తర్వాత పెయిన్ లేకపోతే పర్మనెంట్ ఫిల్లింగ్ ఇవ్వచ్చు. పిప్పి ఎప్పుడైతే ఎక్కువ లోతుకు వెళ్తుందో అది కనెక్టివ్ టిష్యూ పల్ప్ అనే కనెక్టివ్ టిష్యూ వరకు అది ఎప్పుడైతే ఇన్వేడ్ అవుతుందో అప్పుడు మాత్రమే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం కలుగుతుంది. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ 2-3 రకాలుగా చేయొచ్చు. ఒకటి సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్. ఒక సిట్టింగ్ లో రూట్ కెనాల్ ని కంప్లీట్ చేసే ప్రొసీజర్. అన్ని సందర్భాల్లో సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ చేయడం సాధ్యం కాదు. కొన్ని సందర్భాల్లో 1-2 డ్రెస్సింగ్స్ ఇచ్చి రూట్ కెనాల్ కంప్లీట్ చేయవలసి ఉంటుంది. రూట్ కెనాల్ ద్వారా మనం పర్మనెంట్ పొన్నును పీకవలసిన అవసరం లేకుండా మనం కాపాడుకోవచ్చు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కంప్లీట్ చేసిన తర్వాత దాని మీద క్రౌన్ క్యాప్ అని కూడా అంటారు, అందరికీ తెలిసిన భాషలో, ఇవ్వడం వలన దానికి ప్రొటెక్షన్ కలుగుతుంది. ఏదన్నా ఆహారం తినేప్పుడు పొన్ను విరిగిపోకుండా ఉంటుంది. దాని వలన రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి దాని పైన క్యాప్ ని అమర్చి మనం పొన్నును కాపాడవచ్చు.